బీహార్ ఎన్నికల్లో ఇండియా కూటమికి మజ్లిస్ షాక్ ఇస్తుంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 100 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతూ ఉన్నారు ఆ పార్టీ నాయకులు. ఎంఐఎం నిర్ణయంతో బీహార్ ఎన్నికల స్వరూపమే కరిగిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత ఎన్నికల్లో కేవలం 20 స్థానాల్లో పోటీ చేసి 5 అసెంబ్లీ సెగ్మెంట్లో విజయం సాధించిన ఆ పార్టీ ఈసారి 100 స్థానాల్లో బరిలో దిగాలని నిర్ణయించడంతో ఇండియా కూటమికి ఇప్పుడు గట్టి షాక్ తప్పదన్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. కిరణ్, ఇప్పుడు బీహార్ నుంచి ఎంఐఎం 100 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతూ ఉంది. దీని వెనక ఉన్న ప్రధాన వ్యూహం ఏంటి? అంటే పార్టీ బలంగా ఉందని చెప్పి చూపించుకోవడానికా, లేదంటే ఇతర పార్టీలని బలహీనపరచడానికా? కౌసల్య, బీహార్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి ఒకవైపు ఉంటే ఏ కూటమిలో లేని అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ ఎంఐఎం పార్టీ బీహార్ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ 100 స్థానాల్లో మా బలమేంటో చూపిస్తామంటే ఆయన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో 20 సీట్లలో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ నేడు 100 సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. ఏదైతే ఎంఐఎం పార్టీ ముస్లిం మైనారిటీలు అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఇండియా కూటమి ఏదైతే కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఓడిపోవడానికి ప్రధాన కారణమయ్యారు. ఆ రోజుల్లో దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో మైనారిటీ ఓట్లను చీల్చి ఈ ఇండైరెక్ట్ గా బీజేపీ కూటమి గెలవడానికి ఈ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన కారణమయ్యారు. అయితే ఈ అసదుద్దీన్ ఓవైసీ గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆయన ఇండియా కూటమికి ఒక లేఖ రాశారు. తనకు 6 సీట్లు ఇవ్వండి అంటూ అటు తేజస్వి యాదవ్ కు ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కానీ ఈ తేజస్వి యాదవ్ కానీ ఎంఐఎం పార్టీకి పొత్తులో సీట్లు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. సో మేము సీట్లు ఇచ్చేది లేదంటూ తేజస్వి యాదవ్ ఇటు కాంగ్రెస్ పార్టీ కరాఖండిగా చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఎక్కడైతే మైనారిటీలు అత్యధికంగా ఉంటారో ఆ ప్రాంతాల్లో పోటీ చేయడానికి ప్రధానంగా ఎంఐఎం సిద్ధమవుతుంది. కౌసల్య, అయితే ఇప్పుడు ఎంఐఎం కూడా బీజేపీకి లాభం చేకూర్చే విధంగానే వ్యూహంతో ముందుకెళ్తుందన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది ప్రధానంగా ఇప్పుడు. సో అదెంతవరకు నిజం అంటారు? కౌసల్య, దేశంలో వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే సమయంలో ఆపు ఇప్పటికే వేరువేరు రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది. ఆప్తో పాటు ఎంఐఎం పార్టీ కూడా పోటీ చేస్తుంది. ఎంఐఎం కేవలం కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. గత బీహార్ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బతీసింది. అంతేకాకుండా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చినా కూడా ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ తిరస్కరించడంతో ఆయన ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఢిల్లీలో భారీగా దెబ్బతిన్నాడు. అయితే హర్యానా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక రిక్వెస్ట్ పంపింది. మీరు మాకు 6 సీట్లు లేదా 7 సీట్లు ఇవ్వండి, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తామని ప్రతిపాదన చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అంగీకరించదు. ఇటు పూర్తిగా హర్యానాలో దెబ్బతీసింది. సో దీనివల్ల ఎఫెక్ట్ వల్ల బీహార్ తర్వాత గుజరాత్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో కూడా బీహార్ ఎన్నికల్లో సపరేట్ గా పోటీ చేస్తుంది. అంతేకాకుండా ఎంఐఎం పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేస్తామని ప్రకటించడంతో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. ఎక్కడైతే మైనారిటీలు అత్యధికంగా ఉంటారో ఆ సీట్లలో పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లను గంపగుత్తగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఎంఐఎం పోటీ చేస్తున్నట్టు సమాచారం. కౌసల్య, అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు మహాగఠబంధన్ లో చేరేందుకు సుముఖత చూపించినా కూడా ఎంఐఎం ఎందుకు దీని గురించి ఆర్జేడీ కానివ్వండి లేదంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా స్పందించలేదు? దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా రాజకీయ పరంగా? కౌసల్య, ఒకసారి మనం గతాన్ని పరిశీలించినప్పుడు ఎంఐఎం ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ అభ్యర్థులకు సీట్లు ఇచ్చిన చోట ఎంఐఎం కూడా మైనారిటీలను పోటీకి దించి ఓట్లను చీల్చడానికి ప్రయత్నించింది. ఆ ఓట్లు చీలిపోవడం వల్లే గత ఎన్నికల్లో బీహార్ లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 16,700 ఓట్ల తేడా మాత్రమే ఉంది. అధికార బీజేపీ కూటమికి ఈ కాంగ్రెస్ కూటమికి కేవలం 16,700 ఓట్ల తేడాతో భారీ తేడా రావడంతో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఓడిపోయింది. దీనికి ప్రధాన కారణం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అనేది కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ రెండు భావించాయి.
అయితే వీరు ఈ రాష్ట్రంతో కాకోకుండా వేరు వేరు రాష్ట్రాల్లో కూడా గుజరాత్ లో పోటీ చేశారు, హర్యానా రాష్ట్రంలో పోటీ చేసింది కానీ ఎంఐఎం పోటీ చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు శాతాన్ని కానీ ఓటుని కానీ దెబ్బతీయడానికి, ఇండియా కూటమిని దెబ్బతీయడానికే ఏఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తారని విమర్శలు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి పోటీ పెట్టిన చోట తిరస్కరించింది. అయితే గత ఎన్నికల్లో కేవలం బీహార్ లో 20 సీట్లలో పోటీ చేసి 5 సీట్లు గెలిచింది. నేడు 100 సీట్లు పోటీ చేస్తామని ప్రకటించడంతో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కూటమికి రెండు పార్టీల కూటమిలకు కూడా ఇది ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది కౌసల్య. అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం 100 స్థానాల్లో పోటీ చేయడం అనే అంశం ఏదైతే ఉందో ఇది ఎవరికి లాభం చేకూర్చే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా కౌసల్య, ఎంఐఎం పార్టీ పోటీ చేయడం వల్ల బీజేపీకి ఇండైరెక్ట్ గా సహాయపడుతుంది అనే ఆరోపణలు గత ఎన్నికల నుంచి ఉన్నాయి. అయితే ఇక్కడ బీహార్ లో మనం గమనించినప్పుడు బీహార్ లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. మొత్తం జనాభాలో బీహార్ ఓటర్లోనే 17% మైనారిటీ ఓటర్లు ఉన్నారు. ఎంఐఎం ముస్లిం ప్రాబల్యం ఉన్న సీమాంచల్ ప్రాంతంలోని కిషన్గంజ్, అరారియా, కటిహార్, పూర్ణియా వంటి జిల్లాల్లో ఎంఐఎం ప్రభావం ఉంది. ఆ జిల్లాలో ఎక్కువ శాతం సీట్లు పోటీ చేసే అవకాశం ఉంది. ఏదైతే గత ఎన్నికల్లో 20 స్థానాలు పోటీ చేసి 5 స్థానాల్లో గెలిచారో నేడు మా ప్రభావాన్ని విస్తరించుకుంటాము, నేను బీహార్ రాష్ట్రం అంతా మా పార్టీని విస్తరించుకుంటాము అనే కోణంలో నేడు ఎంఐఎం పార్టీ బీహార్ అధ్యక్షుడు 100 సీట్లలో ఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆ ప్రకటనను అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇందాక క్లారిటీ ఇచ్చారు. ఓవరాల్ గా ఎంఐఎం పార్టీ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ కూటమికి అంతిమంగా నష్టం జరుగుతుంది తప్పితే ఎటువంటి లాభం లేదు. ఇండైరెక్ట్ గా బీహార్ లో ఎన్డీఏ కూటమికి ఉపయోగకరంగా ఉండేందుకే అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి కౌసల్య. అయితే ఇప్పుడు ఎంఐఎం పోటీ చేయడం అనేది ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో అంటే రాజకీయ వ్యాప్తంగా కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది? కౌసల్య, ఇక్కడ గెలుపు ఓటమిని ప్రభావితం చేయడానికి అతి తక్కువ మార్జిన్ ఓట్ల తేడాతో ఓడిపోయే సీట్లు ఎక్కువ ఉంటాయి. గత ఎన్నికల్లో జరిగిన అంశం కూడా ఇదే. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి గెలుస్తారు అనే అంచనాలు వచ్చినప్పుడు ఎంఐఎం పోటీ చేసిన మైనారిటీ ప్రాంతాల్లో మైనారిటీకి సీట్లు ఇచ్చి అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేసినా కూడా అది ప్రభావం చూపదు. ఒక్కసారి గెలుపు అంచనాలకు వచ్చి గెలుపు దగ్గరగా ఉంటే కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి మైనారిటీ ఓట్ల వల్ల ఎలాంటి నష్టం ఉండదో మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు. అయితే ఎక్కడైతే త్రిముఖ పోటీ ఉంటుందో, ట్రయాంగిల్ పోటీ ఉంటుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్లను దెబ్బతీయడానికి అసదుద్దీన్ ఓవైసీ బీజేపీకి ఉపయోగపడతారు. ఓవరాల్ గా ఈ ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ చేయడం వల్ల అసదుద్దీన్ ఓవైసీ ఎక్కువ సీట్లు గెలుస్తాడనే అంచనా అయితే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ కూటమి కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ స్వల్ప ఓట్లను తీర్చి బీజేపీకి ఉపయోగపడతాడా అనే కోణం ఒకటి ఉంది. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో గెలుపు ఓటమిలు సాధించడానికి 2-3 వేల ఓట్లు చీలిపోయినా కూడా అటు కాంగ్రెస్ కానీ ఇటు ఆర్జేడీ కానీ అభ్యర్థులు ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి చోట ఎంఐఎం క్రిటికల్ పాత్ర పోషించే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సీట్లలోనే కాంగ్రెస్ పార్టీకి కానీ ఆర్జేడీకి కానీ దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఇండైరెక్ట్ గా బీజేపీ కూడా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి కౌసల్య. సో ఇప్పుడు ఎంఐఎం ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? గతంలో 20 స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాల్లో పోటీ చేసి కేవలం 5 స్థానాలు మాత్రమే ఎంఐఎం గెలవగలిగింది. అది కూడా ఏదైతే మైనారిటీలు ప్రభావితం చేసే ప్రాంతాల్లో మాత్రమే గెలవగలిగింది. అయితే అంతిమంగా ఆ రోజు జరిగిన ఎన్నికల్లో ఏదైతే మైనారిటీలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీట్లను దెబ్బతీసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి ఎంఐఎం ఇండైరెక్ట్ గా ఉపయోగపడింది. అయితే ఇప్పుడు గెలుపుకు దగ్గరగా కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుపుకు దగ్గరగా ఉన్నప్పుడు ఓట్ల చీలిక ఉండదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ త్రిముఖ పోటీ ఏర్పడి ఓట్లను 2-3 వేల ఓట్లను ప్రభావితం చేసే సీట్లలో ఎంఐఎం ఎఫెక్ట్ అటు కాంగ్రెస్ మీద ఇటు ఆర్జేడీ మీద పడే అవకాశాలు ఉంటాయి కౌసల్య. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన సీమాంచల్ ప్రాంతంలోని కిషన్గంజ్, అరారియా, కటిహార్, పూర్ణియా వంటి జిల్లాల్లోనే మైనార్టీల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అక్కడ ఎంఐఎం ప్రభావం ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికలు 5 సీట్లు గెలిచారు కాబట్టి. అయితే ఆ 5 సీట్లు గెలిచిన తర్వాత కూడా దాదాపు 3 నుంచి 4 పార్టీ మారారు. వాళ్ళు తేజస్వి యాదవ్ తో కలిసి పనిచేసిన సందర్భం కూడా ఉంది. ఆ కోణంలోనే ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తేజస్వి యాదవ్ కు లెటర్ రాశారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లెటర్ రాశారు. కానీ మాకు నమ్మకమైన మిత్రుడు కాదు ఓవైసీ అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ కానీ తేజస్వి యాదవ్ కానీ ఇతనికి సీట్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇతని ఇండియా కూటమిలో చేర్చుకోవడానికి కూడా అంగీకరించడం లేదు కౌసల్య.
రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. బీహార్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఇప్పుడు మజ్లిస్ షాక్ ఇస్తూ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు ఆ పార్టీ నాయకులు. ఎంఐఎం నిర్ణయంతో బీహార్ ఎన్నికల స్వరూపమే కరిగిపోయే పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే. గత ఎన్నికల్లో కేవలం 20 స్థానాల్లో పోటీ చేసి 5 అసెంబ్లీ సెగ్మెంట్లో విజయం సాధించిన ఆ పార్టీ ఈసారి 100 స్థానాల్లో బరిలో దిగాలని నిర్ణయించడంతో ఇండియా కూటమికి షాక్ తప్పదన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే బీహార్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే అందరి చూపు ఎంఐఎం పైనే పడింది. గత ఎన్నికల్లో కేవలం 5 స్థానాల్లోనే విజయం సాధించినప్పటికీ చాలా చోట్ల కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఓటమికి ఆ పార్టీ కారణమైంది. ఒకానొక దశలో ఎంఐఎం పోటీలో ఉన్న కారణంగానే బీహార్లో మహాగఠబంధన్ అధికారంలోకి రాలేకపోయిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇదే నిజం కూడా. అయితే బీహార్ మొత్తం జనాభాలో ముస్లింలు 17% కంటే ఎక్కువ ఉన్నారు. సీమాచల్ ప్రాంతంలోని కిషన్గంజ్, అరారియా, కతిహార్, పూర్నియా వంటి జిల్లాల్లో వీరి జనాభా మరీ ఎక్కువగా ఉంటుంది. దీంతో గత ఎన్నికల్లో ఎంఐఎం బరిలోకి దిగింది. ఎంఐఎం పోటీలో ఉండడంతో బీజేపీ, జేడీయూ కూటమికి వ్యతిరేకంగా ఉండే ముస్లింల ఓటర్లలో భారీగా చీలిక వచ్చింది. అయితే ఈ కారణంగానే ఈ 3 జిల్లాల్లో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి సీట్ల పరంగా భారీగా నష్టపోయింది. బీజేపీకి లాభం చేకూర్చాలనే లక్ష్యంతోనే ఎంఐఎం బీహార్లో రాజకీయాలు మొదలుపెట్టిందన్న ప్రచారం నిజమైంది. అయితే 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం 100 స్థానాల్లో పోటీకి దిగుతుందని ఆ పార్టీ బీహార్ ప్రెసిడెంట్ అఖ్తరుల్ ఇమాన్ ప్రకటించారు. దీంతో ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కూడిన మహాగఠబంధన్ కూటమికి భారీ నష్టం తప్పదన్న అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఎంఐఎం నిర్ణయంతో బీజేపీ, జేడీయూ కూటమికి మరోసారి విజయం తథ్యమన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీకి దిగడానికి ఆర్జేడీనే కారణమంటున్నారు ఎంఐఎం పార్టీ బీహార్ ప్రెసిడెంట్ అఖ్తరుల్ ఇమాన్. అయితే తాము మహాగఠబంధన్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అయితే తమకు సిట్టింగ్ సీట్లు కూడా కేటాయించడానికి ఆర్జేడీ అధినేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్లు సిద్ధంగా లేరన్నారు. పొత్తుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ తాము రాసిన లేఖలను వారు పట్టించుకోకపోవడం వల్లే తాము పోటీకి దిగుతున్నట్టు అఖ్తరుల్ ఇమాన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు నవంబర్ 6 మరియు 11 తేదీల్లో జరుగుతాయి మరియు ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. రాజకీయ పరిశీలకుల ప్రకారం చూస్తే కనుక బీహార్ ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతంలో ఎంఐఎం ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. మొత్తం జనాభాలో ముస్లింలు 17% కంటే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఎంఐఎం ముస్లిం ప్రాబల్యం ఉన్న సీమాచల్ ప్రాంతంలోని కిషన్గంజ్, అరారియా, కతిహార్, పూర్నియా వంటి జిల్లాల్లో ప్రభావం చూపించనుంది.